ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్ అనేది అతి ముఖ్యమైంది. ఇంటర్నెట్ లేని ప్రపంచాన్ని మనం ఊహించలేం. ఇప్పుడు ప్రతి ఇంటిలోనూ ఇంటర్నెట్ అనేది సర్వసాధారణం అయిపోయింది. మెరుగైన కనెక్టివిటీ, అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్షన్ ని మనం ఇంట్లో వైఫైని ఇన్స్టాల్ చేసుకుంటున్నాం. అయితే దాని వలన మనల్ని చుట్టుముట్టే అనారోగ్య సమస్యలను గ్రహించలేకపోతున్నాం. వైఫై నుండి వెలువడే విద్యుదయస్కాంత తరంగాలు ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి వైఫై రూటర్ నుండి అనేక రకాల రేడియేషన్ తరంగాలు వెలువడతాయి. దీనివల్ల దీర్ఘకాలంలో డిప్రెషన్, నిద్రలేమి, అధిక రక్తపోటు మొదలైన వ్యాధులకు దారితీస్తుందని చెబుతున్నారు. వైఫైకి సంబంధించిన విద్యుదయస్కాంత తరంగాలు, ఇంటర్నెట్ అధిక వినియోగం మన నిద్రను అధికంగా ప్రభావితం చేస్తాయంటున్నారు. దీనివల్ల నిద్రలేమి సమస్య తలెత్తుతుంది. సరైన నిద్ర లేకపోతే వచ్చే వ్యాధులు చాలా ప్రమాదకరమైనవి. గుండెపోటు లాంటి ప్రాణాంతక వ్యాధులకు సైతం ఈ నిద్రలేమి అనేది కారణమవుతుందని వైద్య పరిశోధనల్లో తేలింది. అంతేకాకుండా వైఫై నుంచి వెలువడే రేడియేషన్ తరంగాలు మనల్ని మానసికంగా ప్రభావితం చేస్తాయట. ఇంటర్నెట్ను ఎక్కువగా వినియోగించటం వల్ల జ్ఞాపక శక్తిపై ప్రభావం పడి అల్జీమర్స్ సమస్య వస్తుంది. ఇటువంటి చెడు ప్రభావాలను నివారించడానికి మనం ఇంటర్నెట్ వినియోగాన్ని పరిమితం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అవసరమైనప్పుడు మాత్రమే ఇంటర్నెట్ వినియోగించాలి. రాత్రి నిద్రపోయేటప్పుడు వైఫైని ఆఫ్ చేయడం అస్సలు మర్చిపోకూడదని నిపుణులు అంటున్నారు. ఇలా చేయటం వల్ల రేడియేషన్ తరంగాలు, విద్యుదయస్కాంత తరంగాల నుండి మనల్ని మనం రక్షించుకోవడమే కాకుండా విద్యుత్తును కూడా ఆదా చేయవచ్చు.